నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అందాల భామ జాన్వీ కపూర్ ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంటే మంత్రి నారా లోకేష్ గారిని ప్రశంసల వర్షంతో కురిపిచ్చేస్తున్న ఒక ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ ఏదైతే ఉందో అది నెట్టింట్లో వైరల్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆవిడ ఒక బాలీవుడ్ హీరోయిన్, ప్లస్ ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ద చేస్తున్నారు కాబట్టి న్యాచురల్గా అందులో శ్రీదేవి కూతురు, వీటన్నిటినీ మించి. సో అది ప్లస్ పాయింట్ అమ్మాయికి. దానివల్ల అమ్మాయి ఒక ట్వీట్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ కూడా ఎవరి గురించి? మీరు ఊహించని వ్యక్తి, అవును, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురించి. అసలు ఇటీవల కాలంలో నారా లోకేష్ చెప్పాలంటే అందరికీ ఒక ఏమన్నా అట్రాక్షన్ అయిపోయాడు. అంటే అందం కాదు అక్కడ, ఆయన పనితనం కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన మాట కావచ్చు, ఆయన చేత కావచ్చు. ఒకప్పుడు ఎవరైతే అంటే ఒక అపోజిషన్ తిట్టిందో ఇవాళ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆయన చెప్పాలంటే. అంటే మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటూ. నిన్న పునర్విక మీకు తెలుసు, SMA type 1 ఒక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది అమ్మాయి. ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది చూస్తే. సో 10 కోట్లు మొత్తం విరాళాలు వచ్చాయి. యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మొత్తం అందరూ ఇచ్చారు. ఇచ్చాక 6 కోట్లు తక్కువైంది. 16 కోట్లతో ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ పిల్లకి మంచి జీవితం దొరుకుతుంది. వెంటనే నారా లోకేష్ నేను ఇస్తానని ఆయన ట్వీట్ చేశారు, ఇచ్చారు కూడా. సో దాన్ని చూసి స్పందించి జాన్వీ కపూర్ అంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే కాదు, వీళ్ళు ఇంత బిజీ లైఫ్లో కూడా సినిమా పనుల్లో ఉండి అమ్మాయి పెద్ద షూటింగ్ చేస్తోంది. అయినప్పటికీ అంటే వీళ్ళు ఎంత సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, ఎంత అలర్ట్గా ఉన్నారు, ఎంత ఫాస్ట్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇట్స్ గుడ్. అంటే అన్ని విషయాల మీద దృష్టి పెట్టింది అమ్మాయి అనేది. అంటే ఒక నటనే కాకుండా పూర్వం అయితే నటన వరకే పరిమితం అయ్యేవాళ్ళు హీరోయిన్స్. వాళ్ళకి తర్వాత ఇంటికి వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు యూత్ ఎట్లా ఉన్నారంటే హీరోయిన్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేస్తున్నారు, మళ్ళీ మీ సోషల్ లైఫ్ మీకు ఉంటుంది. ప్లస్ మీరు అన్నీ తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు జనరల్ నాలెడ్జ్ ఉండేది కదా, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అంటే సోషల్ మీడియానే. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా ఆవిడ తెలుసుకుని వెంటనే అప్రిసియేట్ చేస్తూ ఆవిడ ఒక ట్వీట్ పెట్టడం అనేది ఇవాళ నిజంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తి అయ్యి ఉండి నారా లోకేష్ ఇంత మంచి పాపులారిటీ తెచ్చుకుని, సో దీని మీద చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. ఆవిడ ఫ్యాన్స్ కావచ్చు, నారా లోకేష్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి తనదైన శైలిలో ఒక గొప్ప మనసును చాటుకున్నారని చెప్పాలి మంత్రి నారా లోకేష్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.